హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాక్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఒక బ్రహ్మాండమైన భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. చాలామంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకని ఫస్టే వీడియో స్టార్టింగ్లోనే అడ్రస్ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇది వచ్చేసరికి అరిటాకు హోటల్ అనమాట. సాయి చరణ్ అరిటాకు హోటల్ అని చెప్తారు చూడండి. ఇది వచ్చేసరికి దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి బీసన్ రోడ్లో ఉందన్నమాట. బీసన్ రోడ్ ఒక స్ట్రీట్లో ఉంది. ఇది వచ్చేసరికి బ్రాంచ్ పెట్టడం జరిగిందనమాట. బీసెంట్ రోడ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వచ్చేసరికి ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం కూడా ఆ మెయిన్ బ్రాంచ్లో లభిస్తుంది. ఇక్కడైతే ప్రస్తుతానికి మధ్యాహ్నం మీల్స్ స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసరికి గాంధీనగర్ జమీందారు స్ట్రీట్లో ఉంటుందన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంచండి. స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ సందులో ఉంటుందన్నమాట. ఇదే సందులో స్టార్టింగ్లో సరోవర్ హోటల్ ఉంది. ఆ సందులోనే వస్తే కనుక మనకి లాస్ట్లో ఈ హోటల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భోజనం బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా ప్రతిసారి భోజనం కూడా అరిటాకులోనే వీళ్ళు వడ్డిస్తుంటారు. అంబియన్స్ కూడా చాలా చాలా చక్కగా నీట్గా ఉంది, స్పేషియస్గా ఉంది. చూడండి ఇక్కడ మొత్తం ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. కొంచెం ఏసీలు అవన్నీ పెడుతూ ఉన్నారు. ఇక్కడ మనకి పార్కింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. పాత హోటల్ దగ్గర అయితే కొంచెం పార్కింగ్ కార్లో వెళ్ళే వాళ్ళకి అట్లా బైకులు 4-5 వస్తే కంఫర్ట్గా ఉండదన్నమాట. అందుకని ఇక్కడ వీళ్ళు కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో టేస్ట్ అయితే అక్కడెక్కడ ఒకేలా ఉంటుంది. అక్కడ మనం చాలా రోజుల క్రితం అంటే దాదాపు 2-3 సంవత్సరాల క్రితం భోజనం చేయడం జరిగిందనమాట. సో చూడండి ఇక్కడ పచ్చి పులుసు, సాంబారు, రసం మరియు రకరకాల పికిల్స్, పౌడర్ ఉంటుంది. దీంతోపాటు నెయ్యి కూడా ఉంటుందన్నమాట. మజ్జిగ పులుసు కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రత్యేకత ఏంటంటే చక్కగా అరిటాకులో నీట్గా వీళ్ళు వడ్డించడం జరుగుతుందన్నమాట. మనం ఎక్కడైనా హోటల్లో తింటే కనుక 1-2 ఐటమ్స్ బాగుంటాయి కదా, కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం తినే ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి పచ్చి పులుసు మరియు మజ్జిగ పులుసు అనమాట. సో రెండు కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాలా ఐటమ్సే ఉంటాయి. భోజనం ఖరీదు వచ్చేసరికి 150 రూపాయలు అనమాట. ఇక్కడ తినడానికి పార్సల్ పట్టుకు వెళ్ళాలంటే కనుక 120 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. చూడండి ఎంత చక్కగా నిండుగా ఉంది కదా అరిటాకు. ఈ అరిటాకులోనే వీళ్ళు భోజనం అయితే వడ్డిస్తూ ఉంటారు. దీంతోపాటు మనకి పెళ్లిలో మనకి ఏమేమైతే వడ్డిస్తారో ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వడ్డిస్తూ ఉంటారు అనమాట. ఒక పెళ్లి భోజనం తిన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఈ చిన్ని డబ్బా ఉంచండి. ఈ డబ్బాలు అయితే వీళ్ళు నెయ్యి ఇస్తారనమాట. నెయ్యి కోసం ఇచ్చిన డబ్బా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఐటమ్స్ అన్నీ చూద్దాం. ఒక రోటీ చట్నీ అయితే ఇవ్వటం జరిగింది, రకరకాల పికిల్స్ మరియు ఒక పౌడర్ మనకి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఫ్లేవర్ రైస్లో ఇక్కడ పులిహార వీళ్ళు వడ్డించారు. ఫస్ట్ అయితే కేసరి మనకి ఇవ్వటం జరిగిందన్నమాట. ఫస్ట్ మనం కేసరి ఏ విధంగా ఉందో చూద్దాం. కేసరి టేస్ట్ బాగుంది. ఇక్కడ మనం వీళ్ళు వడ్డించిన పులిహార టేస్ట్ చూద్దాం. పులిహార అయితే చాలా చాలా కమ్మగా ఉంది, సూపర్ టేస్ట్ అనమాట. దీంతోపాటు ఇక్కడ వీళ్ళు ఈరోజు టమాటో పప్పు అయితే ప్రిపేర్ చేశారు. ఫ్రై వచ్చేసరికి బంగాళదుంప ఫ్రై అనమాట. కరెక్ట్గా మనం 12కి అట్లా వస్తే కనుక ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఐటమ్స్ కూడా వేడివేడిగా ఉంటాయి. మేము వచ్చేసరికి 2 అట్లా దాటిందనమాట. సో ఈ పులిహోరలోకి ఫ్రై నంచుకొని ఒకసారి ట్రై చేద్దాం. సూపర్గా ఉంది. ఫ్రై అయితే కొంచెం స్పైస్గా చాలా టేస్టీగా ఉంది. యాంబియన్స్ చూడండి చక్కగా కూల్గా నీట్గా ఉంది. ఇక్కడ మనకి సర్వీస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఐటమ్ అయిపోగానే మనం పిలవక్కర్లేదన్నమాట. వాళ్ళే వచ్చి ఏమేమి అయిపోయినాయి అన్నీ కూడా వడ్డించి వెళ్తూ ఉంటారు. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం భోజనం మాత్రం ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. త్వరలో సాయంత్రం భోజనం కూడా ఇక్కడ లభిస్తుంది. ఇది వచ్చేసరికి క్యాబేజీ ఫ్రై అనమాట. సో ఇది కూడా మనకి వడ్డించడం జరిగింది. వేడి వేడి రైసు 2ంటికి వచ్చినా 3ంటికి వచ్చినా సరే ఇక్కడ ఇప్పుడు కూడా రైస్ అయితే వేడి వేడిగా వడ్డిస్తూనే ఉంటారు. సో అప్పడం, పెరుగు మిరపకాయ, అదే చాలామంది చల్ల మిరపకాయ కూడా అంటూ ఉంటారు, అది కూడా మనకి ఇవ్వటం జరిగిందనమాట. నాకైతే ఫ్రై చాలా బాగా నచ్చింది. ముందుగా మనం ఒకసారి వీళ్ళు వడ్డించిన పప్పులో మనం ఒకసారి బంగాళదుంప నంచుకొని టేస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ చిన్ని ప్లాస్టిక్ చిన్ని బౌల్ అనమాట. దాదాపుగా అందులో ఒక 10 ml మనకి నెయ్యి అయితే పడుతుంది గట్టిగా. వీళ్ళు ఇచ్చిన చట్నీ అయితే చాలా బాగుంది. చట్నీ కూడా టేస్ట్ చేసాం అనమాట. దీంతోపాటు ఇప్పుడు మనం పప్పు రుచి చూడబోతున్నాం.
ఈరోజు వీళ్ళు టమాటో పప్పు ఇచ్చారు. టమాటో పప్పు అయితే చాలా చాలా రుచికరంగా ఉంది. స్పైస్గా అసలు ఈ బంగాళదుంప కర్రీ నంచుకొని తింటుంటే చాలా బాగుంది. పైగా స్వచ్ఛమైన నెయ్యి అనమాట. సో అట్లాగా ఈ చిన్ని బౌల్లో మనకి తెచ్చిచ్చారు కదా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని బంగాళదుంప అలా నంచుకొని తింటుంటే అసలు ఆ ఫీలే వేరు కదా. సూపర్గా ఉంది, అసలు చాలా చాలా బాగుంది. అరిటాకులో మనం వేడి వేడి అన్నం వడ్డించినప్పుడు ఆ టేస్ట్ కూడా ఆ రైస్లో అలా కలిసి మనకి టేస్ట్ కూడా కొంచెం లైట్గా మారటం జరుగుతుంది. సూపర్గా ఉంటుంది, ఆ ఫీల్ అయితే భలే ఉంటుంది చూడండి. తర్వాత మనం ఇక్కడ వీళ్ళు పెట్టే సాంబారు మనం ఇప్పుడు వడ్డించుకున్నాం అనమాట. సాంబార్ ఇంకా మన ఫేవరెట్ ఎవర్ గ్రీన్. అసలు ఎన్ని ఐటమ్స్ వడ్డించినా సరే ఒక సాంబార్ బాగున్నా బాగోలేకపోయినా ఇక భోజనం బాగుంది అంటే సాంబార్ బాగున్నట్టే, బాగోలేదంటే ఇక సాంబార్ బాగున్నట్టు అనమాట. సో అలా అనమాట. ఇది మెయిన్గా మనం బయట భోజనం చేస్తున్నామంటే కంపల్సరీగా సాంబార్ అనేది ఒక కొలమానం అనమాట. సో సాంబార్ అయితే చాలా రుచికరంగా ఉంది. ఇందులో బంగాళదుంప ఫ్రైతో తినటం జరిగింది, దాంట్లో కూడా చాలా బాగుంది. ఒకసారి మనం వడ్డించిన కేసరి రుచి చూద్దాం. కేసరి బాగానే ఉంది. పప్పు కలుపుకొని చల్లమిరపకాయ, ఊరమిరపకాయ, పెరుగుమిరపకాయ, ఇక చాలా పేర్లు ఉన్నాయి కదా. సో అలాగా తింటుంటే అసలు మామూలుగా లేదు. మీ ఊళ్ళో ఈ పెరుగు మిరపకాయని ఏమంటారో వీలైతే కామెంట్ చేయండి. ఇక్కడ విజయవాడ అయితే పెరుగు మిరపకాయ అంటారు చాలామంది. భలే బాగుంది. అసలు పప్పు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్ని ఐటమ్స్లో అయితే పప్పు డామినేట్ చేస్తుంది. సూపర్గా ఉంది అసలు. సో చూడండి, పెరుగు కూడా చక్కగా వీళ్ళు కుండలో తెచ్చి వడ్డిస్తున్నారనమాట. కుండ పెరుగు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ మనం సాంబార్కి రావటం జరిగింది. సాంబార్ టేస్ట్ చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది సాంబార్ అయితే. అన్ని రకాల కూరగాయలు వేసి ప్రిపేర్ చేసిన సాంబారు. ఎన్ని కూరగాయలు వేసినా సరే సాంబార్లో మనకి ములక్కాయ లేకపోతే టేస్ట్ రాదు కదా. సాంబార్ అయితే సూపర్గా ఉంది. చాలామంది మిత్రులు కనిపించండి అని చెప్తున్నారు, అందుకని ఇట్లాగా ట్రై చేశాను. అయితే చూడండి, వీడియో తమ్ముడు తీశాను అనమాట. ఇలా కుండలో పెరుగు తెచ్చి వడ్డిస్తున్నట్టు వీడియో తీయమంటే నన్ను ఒక్కడనే తీశాడు. వడ్డించే వ్యక్తులను తీయలేదనమాట. తీస్తే ఇంకా బాగుండేది. చక్కగా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అప్పడం కానీ, పెరుగు మిరపకాయ కానీ, బంగాళదుంప, క్యాలీఫ్లవరు, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దీంతోపాటు వీళ్ళు ప్రొవైడ్ చేసే పెరుగు చట్నీ, పచ్చి పులుసు, ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. కావాలంటే మనం ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు పికిల్స్ కూడా, కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. అప్పడం కూడా చాలా రుచికరంగా ఉంది. అప్పడానికి సాంబార్కి భలే మ్యాచ్ అయింది, సూపర్గా ఉంది. వీళ్ళు వేసిన కుండ పెరుగు అయితే బ్రహ్మాండంగా ఉంది, చాలా కమ్మగా పల్లెటూరు పెరుగులా ఉంది. ఈ కుండలో పెరుగు తోడేస్తే అసలు దాని రుచే వేరు కదా. అడ్రస్ అన్నీ కూడా నేను ఫస్టే ఇచ్చాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. భోజనం అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే టేస్ట్ అనమాట భోజనం అయితే. వీళ్ళు వడ్డించిన ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. 150 రూపాయలు భోజనానికి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చాను. ఇంకా మీకు హైప్ పాయింట్స్ మిగిలి ఉంటే కనుక మన వీడియోని హైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.